శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయలేవు అంటూ అచ్చెన్నాయుడుకు సవాల్ విసిరాడు. కారణంగా ఏ ధైర్యంతో మీరు పెడుతున్నారు? అసలు లోకేష్ అంటాడు నేను రెడ్ బుక్ రాశాను. వీళ్ళ మేనిఫెస్టో ఏంటంటే రెడ్ బుక్ రాశాడంట, అంతు తేలుస్తాడంట వైసీపీ కార్యకర్తలకి. 6 నెలల్లో అందరికీ జైల్లో వేస్తారంట, రోడ్ల మీద నడిపిస్తారంట, డ్రాయర్లతో నడిపిస్తారంట, కేసులు పెడతారంట. మరి కేసులకు భయపడే క్యారెక్టర్లు కావురా మావి, మా బాడీలు మాకు కావు. 17 సంవత్సరాల నుంచి అపోజిషన్ ఏం మాట్లాడుతున్నావు? వచ్చి విలువైన మాట ఒకటే నాడారా? రెడ్ బుక్ అంటారా? రెడ్ బుక్ పెట్టి మాకు కొడతారా? మీకు విషయం చెప్పాలి, అచ్చెన్నాయుడు పార్టీ మీద ఎటువంటి 40 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు నేను తెలుగుదేశం పార్టీ అని. 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునే అచ్చెన్నాయుడు పార్టీ లేదు బొక్క లేదు అని. పార్టీ లేదు బొక్క లేదు అంటే మరి పార్టీ లేదు బొక్క లేదు అంటారు సార్. మరి మన పార్టీకి యువజన నాయకుడు కూడా ఉన్నాడు కదా, మరి లోకేష్ కూడా ఉన్నాడు కదా అని అడిగేటప్పుడు వాడే సరైనోడైతే మనకెందుకురా, ఆ చట్నీ ఉందా చట్నీ ఇవ్వని అన్నాడు. పార్టీకి ఓట్లు వేయమన్నటువంటి నీ మాట కరెక్టా? ఆడే సరిగ్గా ఉంటే మనకెందుకురా ఈ కష్టాలను లోకేష్ ను ఉద్దేశించి అన్నావు కదా. మరి ఆ లోకేష్ నే నిన్న పట్టుకొని కూర్చున్నావు కదా, మరి నిన్న కూర్చున్నది కరెక్టా? వాడే సరైనోడు కావడన్నది కరెక్టా? మరి ఆ పార్టీలో చంద్రబాబు నాయుడు వల్ల, లోకేష్ వల్ల, అచ్చెన్నాయుడు వల్ల